నీట్ పై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. పేపర్ లీక్లు, పరీక్షలపై సందేహాలు, విద్యార్థుల నిరసనల నేపథ్యంలో ఇప్పుడు కర్ణాటకలో నీట్ వద్దు, సెట్ కావాలి అన్న నినాదాలు వినిపిస్తున్నాయి. అసలు సెట్లో ఉన్న ప్రత్యేకత ఏంటి? నీట్తో వచ్చిన సమస్యలేంటి? ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. నీట్ పేపర్ లీక్ వ్యవహారం దేశమంతా దుమారం రేపింది. విద్యార్థి సంఘాలు, రాజకీయ పార్టీలు, విద్యావేత్తలు ఈ పరీక్షా విధానంపై తీవ్ర విమర్శలు చేస్తున్న నేపథ్యంలో తమిళనాడుతో పాటు కర్ణాటక కూడా నీట్ను రద్దు చేసి స్టేట్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ను తిరిగి తీసుకురావాలని కోరుతోంది. వాస్తవానికి కర్ణాటకకు నీట్పై ఉన్న అభ్యంతరం కొత్తదేం కాదు. నీట్ రాకముందే రాష్ట్రంలో కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అమల్లో ఉండేది. సెట్ విధానం గ్రామీణ విద్యార్థులకు, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు, మధ్యతరగతి కుటుంబాల విద్యార్థులకు అనుకూలంగా ఉండేదని చాలా మంది విద్యావేత్తల అభిప్రాయం. గతంలో ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో అధిక ఫీజులు, అక్రమాలపై తీవ్ర విమర్శలు రావడంతో అప్పటి విద్యాశాఖ మంత్రి ఎం వీరప్ప మొయిలి 1992లో సెట్ విధానాన్ని తీసుకొచ్చారు. తర్వాత ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రత్యేక సెట్ సెల్ను కూడా ఏర్పాటు చేశారు. ఆ తర్వాత అది కర్ణాటక ఎగ్జామినేషన్ అథారిటీగా మారింది. ఇక 2023లో దేశవ్యాప్తంగా ఒకే పరీక్ష ఉండాలన్న ఉద్దేశంతో నీట్ను తీసుకొచ్చారు. కొన్ని చట్టపర వివాదాల తర్వాత 2016లో సుప్రీంకోర్టు కూడా నీట్ నిర్వహణకు అనుమతినిచ్చింది. దీంతో 2017 నుంచి దేశంలోని మెడికల్ కాలేజీల్లో ప్రవేశాలకు నీట్ తప్పనిసరి అయ్యింది. 2019 నుంచి ఈ పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహిస్తోంది. గతంలో నిర్వహించిన సెట్ పరీక్ష పూర్తిగా కర్ణాటక రాష్ట్ర పియుసి సిలబస్ ఆధారంగా ఉండేది. అందువల్ల ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులు, గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు కూడా తమకు తెలిసిన పాఠ్యాంశాలతోనే పరీక్ష రాసేవారు. దీంతో అందరికీ దాదాపు సమాన అవకాశాలు ఉండేవి. కానీ నీట్ పరీక్ష ఎక్కువగా సిబిఎస్ఈ సిలబస్ ఆధారంగా ఉంటుందన్న విమర్శలు కూడా ఉన్నాయి. కామన్ ఎంట్రన్స్ టెస్ట్లో ఇంటర్మీడియట్ మార్కులను కూడా పరిగణనలోకి తీసుకునేవారు. దాంతో ఖరీదైన కోచింగ్ అవసరం ఉండేది కాదని కొంతమంది అభిప్రాయం. కానీ నీట్లో మంచి ర్యాంకు కోసం కోచింగ్కు లక్షల రూపాయల ఖర్చు తప్పడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక సెట్లో రాంగ్ ఆన్సర్కు మైనస్ మార్కుల విధానం ఉండేది కాదు. విద్యార్థులు భయం లేకుండా ప్రశ్నలకు ఆన్సర్ చేసేవారు. కానీ నీట్లో అలా కాదు, నెగటివ్ మార్కింగ్ ఉంటుంది. ఒక చిన్న రాంగ్ ఆన్సర్ కూడా ర్యాంకును ప్రభావితం చేస్తుందని విద్యావేత్తలు అంటున్నారు. పాత సెట్ విధానంలో కర్ణాటకలో చదివిన విద్యార్థులకే ఎక్కువ సీట్లు దక్కేవి. కానీ నీట్ తర్వాత ప్రభుత్వ మెడికల్ సీట్లలో 15% ఆల్ ఇండియా కోటాకు వెళ్తున్నాయి. దీంతో స్థానిక విద్యార్థులకు అవకాశాలు తగ్గాయని పలు విద్యా సంస్థలు చెబుతున్నాయి. కర్ణాటకలో కనీసం 7 ఏళ్లు చదివిన విద్యార్థులకే సెట్ అర్హత ఉండేది. దీంతో రాష్ట్ర విద్యార్థులకు ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంతాల వారికి ఎక్కువగా ప్రయోజనం ఉండేదని అంటున్నారు. ఇప్పుడు కర్ణాటకలో మన రాష్ట్రం మన పాలన అనే నినాదం కూడా ప్రారంభమైంది. దీని వెనక ఉన్న డిమాండ్ మాత్రం ఒక్కటే, నీట్ను రద్దు చేయాలి, సెట్ను తిరిగి తీసుకురావాలి. అలాగే విద్యపై రాష్ట్రాలకు మరింత స్వయం ప్రతిపత్తి ఇవ్వాలని కూడా కోరుతున్నారు.